Hi guys. How are you all? I hope you are doing good. I'm fine అంట యా మా అక్క పెద్దక్క చిన్నక్క సో మా చిన్నక్క ఎప్పుడు నైటీలోనే ఉంటుంది గైస్ అని అంతే పట్టించుకోకండి. ఈరోజు మా చిన్నక్క వాళ్ళ కూతురు హర్షిత బర్త్డే. సో అందరూ సింగే సాంగ్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు మా ఇంట్లో అంతే. ఆపండి ఇప్పుడు హర్షి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సరే అందరు బ్లాగ్ చూసేయండి. జస్ట్ సింపుల్గా చేస్తున్నాం. నాకు ఇక్కడ పింపుల్ వచ్చింది, ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ హర్షి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట, బట్ నేను కలవలేకపోయాను. సో గైస్ నెక్స్ట్ సండే అలా ప్లాన్ చేద్దాము తప్పకుండా. సారీ ఫర్ నాట్ మీటింగ్ యూ ఆల్. నెక్స్ట్ టైం తప్పకుండా కలుస్తాను, ఓకేనా? జస్ట్ వాచ్ ద బ్లాగ్. హలో, సీ మై మెహందీ వైబ్స్. ఫోటోస్ గైస్ నేను ఇది చూపిస్తాను ఇప్పుడు. అది ఇలా గైస్ బిఫోర్ ఇలా ఉండే, ఇప్పుడు ఆఫ్టర్ ఇలా అయిపోయాను అనమాట. ఇవన్నీ నా మెమోరీస్. జస్ట్ గో త్రూ ఇట్. చిన్నప్పుడు ఫోటోస్. ఇక్కడ అప్పుడు ఏమైండే అది చెప్పండి. నాకు తెలియదు గైస్, మీకు గుర్తున్నా మాత్రం చెప్పండి. నేను చిన్నగా ఉన్నా. సో ఇక్కడ చిన్న బేబీ ఏడుస్తున్నాను, చిన్న బేబీ ఆకలి అయిందని ఏడుస్తున్నాను. ఇక్కడ అప్పుడే ఇలా నించొని ట్రై చేస్తున్నాను. ఇట్లా చెయ్యి కింద పెట్టి ఇలా నించొని ఫోటో పోజ్ అనగానే ఇట్లా అప్పటి నుంచి నేను ఫోటో హాలిక్ అనమాట. సో ఫోటో పోజ్ అనగానే ఇలా చూస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ ఐఎమ్ ఏంజల్ అన్నట్టు ఇలా అంటున్నట్ట ఇక్కడ. అండ్ ఇక్కడ డాడీ సినిమా చూసినాక మా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆ డాడీ సినిమాలో ఐశ్వర్య ఉంటుంది కదా, సో ఐశ్వర్య లాగా నన్ను రెడీ చేసిరట. సో చూడండి నా దగ్గర సన్ఫ్లవర్ ఉంది అని అలా పట్టుకొని దిగుతున్నా. అండ్ ఇక్కడ ఏంద్రా ఆ ఫోటో నన్ను ఇట్లా చూస్తుంటే నాకు కోపం వచ్చింది. ఏంద్రా చూస్తున్నావు అని ఇట్లా అంటున్నారు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఏమన్నా ఇవ్వండి నాకు ఆకలి అవుతుంది అనేసి ఇలా అడుగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ జస్ట్ అలా ర్యాండమ్గా ఇలా చూసి స్మైలీ అనగానే తొరి పనులు వేసుకొని అలా ఈ చీజ్ అని చెప్పేసి అప్పటి నుంచే చూడండి నా స్మైల్. ఇప్పుడు నన్ను అందరు కాపీ చేస్తున్నారు ఈ అని మా ఇంట్లో. నేను ఫస్ట్ నుంచే నేను ఈ అని అవుతా. ఇప్పుడు మా వాళ్ళంతా అదే ఫాలో అవుతారు. మరి నేను చూడు చిన్నప్పటి నుంచే ఈ అని అవుతున్నా. ఫస్ట్ మధ్యలో నా స్మైల్ ఇట్లా ఉంటుండే, బట్ అది నాకు నచ్చక దాన్ని చేంజ్ చేసాను అనమాట. ఇంటర్ నుంచి నా స్మైల్ ఈ ఫోటోస్ అదే హర్షిత బర్త్డే కోసం మేము మంచం జరుపుతున్నాము. ఇక మా అక్క ఇవ మొన్న నైటీలో ఉండే కదా, మా అక్క పాపం ఎప్పుడు చూసినా నైటీలు ఉంటుంది అట్లా ఉంటారు. రోస్టర్ బర్త్డే కేక్ ఇలా ఉంది. అండ్ షీఈ్ ఓన్లీ బర్త్డే క్వీన్ హర్షిత. మేము హర్షి అని అంటాము. అండ్ ఈమెనే మా తేజ, మీ అందరూ తెలుసు తేజస్విని, మేము తేజ అంటాము. మా ఇంటి దగ్గర ఒక ఇంటికి ఇలా మొత్తం డెకరేట్ చేశారండి క్రిస్మస్కి. చాలా బాగుంది. ఫోన్లో అంత క్యాప్చర్ అవ్వలేదు, బట్ రియల్లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందుకే తీసుకొచ్చిన 100 రూపీస్ అయింది గైస్. మీదే అయ్యింది ఇట్లా మీద చేయాలా, అందరి చేయాలా. చిన్న పిల్ల పుట్టిన చిట్టి పాపాయి నీకు ఏటేటా
మేము ఎవ్రీ ఇయర్ అందరు బర్త్డేస్ ఇలానే సెలబ్రేట్ చేస్తామండి. చిన్నగా చేసుకున్నా కూడా హ్యాపీగా చేసుకుంటాము. మొత్తం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతాము. మా వరకే ఫ్యామిలీ వరకే మొత్తం అందరం గ్యాదర్ అయ్యి చిన్నగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరి బర్త్డేస్ ఒక మెమరబుల్ డేగానే ఉంటుంది. అండ్ వీ ఎంజాయ్ ది మూమెంట్స్. అన్ని మూమెంట్స్ని అలా ఎంజాయ్ చేస్తామన్నమాట. మేము అందరి బర్త్డేస్ ఏదో గ్రాండ్గా మొత్తం డెకరేట్ చేసి అంతేం చేసుకోము. బట్ చేసుకున్న దాంట్లో అందరం హ్యాపీగానే ఉంటాము. ఇంకా మా హర్షి బర్త్డే ఏంటంటే మంత్ ఎండ్లో వస్తుంది ఎవ్రీ ఇయర్. 25th December ఆమె బర్త్డే, క్రిస్మస్ రోజు. సో మంత్ ఎండ్ ఎవరి దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి కొంచెం ఆమె బర్త్డే మరీ అంత గ్రాండ్ కూడా అవ్వలేదు. బట్ సింపుల్గా అయినా చాలా హ్యాపీగా చేసుకుంటాము. అండ్ ఐ నో షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీతో గడిపిన మూమెంట్స్ ఎప్పటికైనా హ్యాపీగానే ఉంటుంది కదా. అండ్ ఐ విష్ ఏ హ్యాపీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హర్షి. మేము ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము డ్యాన్స్ కూడా వేసాము. సో ఆ డ్యాన్స్ వీడియోస్ కూడా పెట్టాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు